అక్షయ తృతీయ స్పెషల్ ఆఫర్ ముకుంద జ్యువెలరీలో 22 క్యారెట్ గోల్డ్ పై ఫ్లాట్ 20% వే ఆఫ్ అండ్ నో మేకింగ్ ఛార్జెస్. ఏప్రిల్ 17 నుంచి 20 వరకు మాత్రమే. జబర్దస్త్ స్టేజ్ పై నవ్వులు పూయించిన రైజింగ్ రాజు జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు దాగి ఉన్నాయి. చిన్న చిన్న సినిమాల నుంచి తన ప్రయాణం ప్రారంభించిన ఆయనకు మొదట్లో పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ జబర్దస్త్లో అడుగుపెట్టిన తర్వాత తన ప్రత్యేకమైన టైమింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా హైపర్ ఆదితో కలిసి చేసిన స్కిట్లు ఆయన కెరీర్కు పెద్ద బూస్ట్ ఇచ్చాయి. అయితే స్టేజ్ మీద కనిపించే నవ్వుల వెనుక ఎంత బాధ ఉందో తాజాగా ఆయన చెప్పిన మాటలు తెలియజేశాయి. ఒక టీవీ కార్యక్రమంలో మాట్లాడిన రైజింగ్ రాజు తన జీవితంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. తన కూతురు పెళ్లి సమయంలో తన దగ్గర డబ్బులు లేక స్నేహితుల సహాయం తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితిని వివరించారు. రాకెట్ రాఘవ, తాగుబోతు రమేష్, ధనరాజ్ వంటి సహచరులు తమ వంతుగా సహాయం చేసి ఆ పెళ్లి జరగడానికి కారణమయ్యారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇంకా కరోనా సమయంలో ఎదురైన కష్టాలను కూడా ఆయన పంచుకున్నారు. ఇంట్లో చిన్న పిల్ల పుట్టడంతో బయటకు వెళ్ళడానికి కూడా భయపడి పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారని చెప్పారు. ఆ సమయంలో ఆదాయం లేక ఇబ్బందులు పడుతుండగా హైపరాది ముందుకు వచ్చి ప్రతి నెల సహాయం చేస్తూ తనకు అండగా నిలిచాడని భావోద్వేగంగా చెప్పారు. స్కిట్స్ చేసినా చేయకపోయినా టైంకి పేమెంట్ పంపిస్తూ తనను ఆదుకున్నాడని ఆయన కృతజ్ఞతతో గుర్తు చేసుకున్నారు. స్టేజ్ మీద నవ్వులు పంచే కళాకారుల జీవితాల్లో కూడా ఇలాంటి కఠినమైన దశలు ఉంటాయని, స్నేహం మరియు సహాయం ఎంత విలువైనవో రైజింగ్ రాజు కథ మళ్ళీ గుర్తు చేస్తోంది.